తమ ప్రయత్నాలు వృధా కావడంతో సూది మునపాటి మందు లోపలికి పోతే మాట దక్కేది. కానీ ఏం లాభం? పట్టుకారు పెట్టి లాగినా పళ్ళు సందివ్వడం లేదు. ఎంత మంచి ఔషధం ఉండి ఏం లాభం అన్నారు వైద్యులు. మంజులాదేవి వారి మాటలకు చిరాకు పడుతూ, చాలు, ఇక మీ ప్రగల్భాలు ఆపండి. వారం కిందటి పరిస్థితి ఇది కాదుగా. అప్పుడు మీ ఔషధాలు ఏమయ్యాయి అంది నిష్ఠూరంగా. వైద్యులు నోరు మూసుకున్నారు. బిల్వనగరం మా అన్నగారికి కబురు పంపలేదా ప్రభు? అడిగింది రాణి. కీర్తికాముడు ధీమంతుడి వైపు చూశాడు. 3 దినాల కిందటే చేయించాం దేవి. ఇక్కడి పరిస్థితులు వివరిస్తూ వారి ఆస్థానంలో ఉండే ధన్వంతులను వెంటబెట్టుకొని రావలసిందిగా ధర్మపాల మహారాజు గారిని కోరుతూ వారిని తీసుకురావడానికి మనుషులను పంపాను. వారు ఈ పాటికి రావాల్సిందే అని చెప్పాడు మంత్రి వినయంగా. కీర్తికాముడికి ఆ మాటలు వినిపించలేదు. కుమార్తె పరిస్థితి అర్థం కాక అతని గుండె చెదిరి ఉంది. అంతలో వాకిట్లో గుర్రాల అలజడి అయ్యింది. ఎవరో వచ్చి ఉన్నారనుకున్నారు ఆ గదిలో వారు. ఒక పరిచారకుడు వచ్చి బిల్వనగరం నుంచి ధర్మపాల మహారాజు గారు పరివారంతో విచ్చేసి కోటలో ప్రవేశించారు అని చెప్పాడు. ఆపద సమయంలో వచ్చిన సోదరుడిని కలుసుకునేందుకు దేవి తహతహలాడింది. వచ్చిన వారిని తక్షణమే ప్రవేశపెట్టమని కీర్తికాముడు పరిచారకులను ఆదేశించాడు.